దేశ విదేశాల్లో భారతదేశానికి ఉన్న పేరు ప్రతిష్టలు సర్వనాశనం చేసే దొంగ నోట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఓట్ చోర్ గద్దీ చోడ్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని 31వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షులు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ఓట్ చోర్ గద్దీ చోడ్ పేరుతో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ రోజు కడప నగరం 31వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అయిన నేను మా డివిజన్లో ఓట్ చోర్ గద్దీ చోడ్ ఓటు దొంగ గద్దె దిగు అనే ప్రోగ్రామ్ని ఏఐసిసి ఆదేశాల మేరకు మన పిసిసి షర్మిలా మేడం రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం అసలు ఉద్దేశం ఏమిటంటే ఓటు హక్కు ప్రతి పౌరుడికి ఇచ్చింది రాజ్యాంగం. ఆ ఓటు హక్కును వాని ఇష్టం వచ్చినట్టు పార్టీకి వాని ఇష్టం వచ్చినట్టు మద్దతు పచ్చి ఎన్నుకోవడానికి ఒక రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును వీళ్ళు దొంగతనం చేసి వాని హక్కును లాగొట్టున్నారు. అందుకే ప్రతి పౌరుడికి వాని హక్కు రావాలా అనేది మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒక ఉద్యమంలా చేస్తున్న ఈ ప్రోగ్రాంని ఆయనకు మద్దతుగా కడప నగరంలో ఇంకో ఎన్ని సంతకాల సేకరణ మేము ఈ నెల 15 దాకా సేకరిస్తాము. ఈ ప్రోగ్రాంని రాహుల్ గాంధీ చేపట్టిన ఒక ఉద్యమాన్ని మేము ఖచ్చితంగా మద్దతు తెలుపుతాము. ప్రతి ఇంటి ప్రతి గుమ్మంపై సంతకాల సేకరణ చేస్తాము. ఇది అందరూ దీనికి మద్దతు ఇవ్వాల్సిందే. ఒక మతం అనేది లే, ఒక కులం అనేది లే. ఎందుకంటే అందరికీ ఓటు హక్కు ముస్లిమ్స్కి ఉంటుంది, హిందూస్కి ఉంటుంది, క్రిస్టియన్స్కి ఉంటుంది, దళితులకు ఉంటుంది. ఆయన హక్కు అది, ఆయన ఎవరికి వేసుకోవాలని ఆ హక్కు వానికి హక్కు ఇప్పించాలనేది మా ఆకాంక్ష. ఇట దొంగతనం కాకూడదు. ఒకరి ఓటు దొంగతనం చేసుకొని వేరే వాడు వేసుకొని లబ్ధి పొంది నాశనం చేస్తారు భారతదేశాన్ని. భారతదేశం అంటే ప్రపంచంలో జనాభాలో మొదటి ర్యాంకులో చేరుతున్న ప్రదేశం ఇది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశం ఏం పరిస్థితుల్లో ఉంది, వాళ్ళకు భారతదేశంలో ఉండే ప్రతి యువకుడు డిగ్రీ చదువుకునే వానికి కూడా ఉద్యోగం లేదు. అది ఆలోచించాలే కానీ ఎక్కడ చూసే మా హిందువుని ముస్లింని హిందూ వేల సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్టి పెరిగినప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్న హిందూ ముస్లిం సోదరులం మేము. ఒకరిని ఒకరు ప్రాణాలు ఇచ్చి ప్రాణాలతో ఏమంటే ధర్మం పైన అందరం నిలబడి ఈ ఓటు చోరీ కాకుండా ఓటు హక్కు కోసం ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఇప్పించి ఆయన స్వేచ్ఛకు ఆయన ఇవ్వాలనేది మా ఆకాంక్ష. రాహుల్ గాంధీ గారు కూడా ఇదే చేస్తున్నారు. మేము ఈ ప్రోగ్రామ్ని ఈ నెల 15వ తేదీ లోపల డోర్ టు డోర్ పై సంతకాల సేకరణ చేస్తామని ఈ సభాముఖంగా చెప్పారు. ఎన్నికలు న్యాయంగా నిష్పక్షపాతంగా 2014వ సంవత్సరానికి పూర్వం జరిగేవి. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించి ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చే భారత పార్లమెంటరీ సంప్రదాయం కొనసాగేది. ప్రపంచంలో భారతదేశానికి అత్యంత ప్రజాస్వామిక దేశం అని పేరుండేది. ఆ పేరును భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అందరూ కలిసి సర్వనాశనం చేశారు. ఎన్నికలను ఓ ప్రహసనంలా మార్చారు. ఎన్నికల్లో ప్రజలు తాము వేసే ఓట్లను దొంగిలించి ఆ దొంగ ఓట్లను భారతీయ జనతా పార్టీకి మళ్లించి మెజారిటీ సాధించి దొంగ ఓట్లను మెజారిటీగా చూపించి ఆ మెజారిటీని ప్రభుత్వంగా తీసుకువచ్చి అధికారంలోకి వస్తున్నారు. ఈ విధంగా దొంగ ఓట్ల ద్వారానే దొంగ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా సరెండర్ అయిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంది. భారత రాజ్యాంగంలో నిర్దేశించిన విధంగా ప్రతి భారతదేశ పౌరుడికి ఓటు హక్కు ఉంది. అయితే ఆ ఓటు హక్కును దొంగిలించడం వల్ల, ఆ ఓటు హక్కును హరించడం వల్ల ఆ ఓటును దొంగ ఓటుగా మార్చి ఆ మార్ఫింగ్ చేయడంలో కేంద్ర ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీకి పూర్తిగా సహకరిస్తుంది. ఈ
కుంభకోణాన్ని, ఈ ఓట్ల దొంగతనాన్ని, ఈ వాస్తవాన్ని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బహిర్గతం చేశారు. గడచిన 2 మీడియా కాన్ఫరెన్స్లో ప్రాక్టికల్గా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా కేంద్ర ఎన్నికల సంఘం, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కుమ్మక్కై ఓట్లను దొంగతనం చేసి దాన్ని మెజారిటీగా చూపించి దొంగ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంది బట్టబయలు చేశారు. దీనికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఓట్ చోర్ గద్దీ ఛోడ్, ఓట్ల దొంగ గద్దె దిగు అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మారుమోగుతుంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ, దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కూడా బెంబేలెత్తుతున్నాయి, భయపడిపోయాయి. ఎప్పుడైతే ఎన్నికల్లో అక్రమాలు బహిర్గతమయ్యాయో, ఓట్ల దొంగతనం బయటపడిందో, ఇక తమకు కాలం చెల్లిందని రాహుల్ గాంధీని కూడా బుల్లెట్తో చంపుతామనే స్థాయికి కూడా బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేయడాన్ని ఆ భారతీయ జనతా పార్టీ దిగజారుతడానికి నిదర్శనం. అందువల్ల కేంద్ర ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీ కుమ్మక్కై ఏ విధంగా దొంగ ఓట్లు కొల్లగొడుతున్నారో, ఓట్లను చోరీ చేస్తున్నారో, ఓట్లను దొంగలిస్తున్నారో దీన్ని నిరోధించడానికి ఎవరి ఓటు వాళ్ళు పక్కాగా అసలైన ఓటరు తాము ఓటు వేసే విధంగా ఈ ఓట్ల దొంగతనాన్ని నిరోధించేందుకు ఈ సంతకాల సేకరణను చేపట్టాము. రాష్ట్రంలో డైనమిక్ లీడర్ వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంతకాల ఉద్యమాన్ని చేపట్టాం. దొంగ ఓట్లను అరికట్టేందుకు ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రజల సంతకాలను సేకరిస్తున్నాం. ఈ దొంగ ఓట్లను నిరోధించడం, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించి ఒత్తిడి తీసుకురావడం, ఎవరి ఓటు వాళ్ళు నిజంగా ఓటు వేసేందుకు ఈ సంతకాల సేకరణ ఉద్యమము ప్రారంభించాము. ఇక రానున్న రోజుల్లో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నాం.